భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఆ పరాభక్తి ద్వారా అతను నన్ను తత్వంతో సహా చక్కగా తెలుసుకుంటాడు. ఆ తత్వం ఏమిటి? నేను ఎలాంటి ప్రభావం గలవాడను, అజరం, అమరం, శాశ్వతం మొదలగు ఎలాంటి అలౌకిక గుణధర్మాలు గలవాడిని అన్న విషయాలు తెలుసుకుంటాడు. మరియు నన్ను తత్వంతో తెలుసుకుని వెంటనే నాలో ప్రవేశం పొందుతాడు. బ్రహ్మప్రాప్తి కాలంలో భగవంతుడు కనిపిస్తాడు. ప్రాప్తి పొందిన వెంటనే తక్షణం అతను తన ఆత్మస్వరూపాన్ని ఆ ఈశ్వరీయ గుణధర్మాలతో యుక్తమై ఉండడం చూస్తాడు. ఆత్మే అజరం, అమరం, శాశ్వతం, అవ్యక్తం మరియు సనాతనం. 2వ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, ఆత్మే సత్యం, సనాతనం, అవ్యక్తం మరియు అమృత స్వరూపం. కాని ఈ విభూతులతో యుక్తమైన ఆత్మను కేవలం తత్వదర్శకులు మాత్రమే చూస్తారు అని. ఇప్పుడు స్వాభావికంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, తత్వదర్శనం అంటే ఏమిటి? చాలామంది 5 తత్వాలు, 65 తత్వాలు అంటూ భౌతికమైన లెక్కలు మొదలు పెడతారు. కాని శ్రీకృష్ణుడిక్కడ 18వ అధ్యాయంలో నిర్ణయం ఇచ్చాడు. పరమతత్వం పరమాత్ముడే. ఎవరైతే అతనిని తెలుసుకుంటారో అతనే తత్వదర్శకుడు. ఇప్పుడు మీకు తత్వం పట్ల వాంఛ ఉంటే భజన, చింతన తప్పకుండా చెయ్యండి. ఇక్కడ 49 నుంచి 55 శ్లోకాల వరకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్పష్టం చేసిందేమిటంటే, సన్యాస మార్గంలో కూడా కర్మ చెయ్యాలి. సన్యాసేన, సన్యాసం ద్వారా అంటే జ్ఞానయోగం ద్వారా కర్మ చేస్తూ చేస్తూ వాంఛారహితుడై, ఆసక్తిరహితుడైన మరియు శుద్ధమైన అంతఃకరణాన్ని గెలిచిన పురుషుడు ఏ ప్రకారంగా నైష్కర్మ్యమనే పరమసిద్ధిని పొందుతాడో దానిని సంక్షేపంగా నేను చెబుతాను. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, మదం, మోహం మొదలుగా గల ప్రకృతిలో పడవేసే వికారాలు ఎప్పుడైతే సర్వదా శాంతిస్తాయో, వివేకం, వైరాగ్యం, నిరోధం, నియంత్రణ, ఏకాంత స్థలంలో ఉండటం, ధ్యానం ఇత్యాది బ్రహ్మలో ప్రవేశం ఇప్పించే యోగ్యతలు ఎప్పుడైతే పూర్ణంగా పరిపక్వమైపోతాయో ఆ సమయంలో అతడు బ్రహ్మను తెలుసుకోవడానికి యోగ్యుడవుతాడు. ఆ యోగ్యత యొక్క పేరే పరాభక్తి. ఈ యోగ్యత ద్వారానే అతను తత్వాన్ని తెలుసుకుంటాడు. తత్వం అంటే ఏమిటి? నన్ను తెలుసుకోవడం. భగవంతుడన్న మాట ఏమిటి? ఏ విభూతులచే అతను యుక్తుడో అన్న విషయాలు తెలుసుకుంటాడు. మరియు నన్ను తెలుసుకుని తక్షణం నాలోనే స్థితుడైపోతాడు. అంటే బ్రహ్మ, తత్వం, ఈశ్వరుడు, పరమాత్ముడు, ఆత్మ ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయాలు. ఒక్కడి తెలుసుకోవడంతోటే మిగిలినవన్నీ తెలుసుకోబడతాయి. ఇదే పరమసిద్ధి, పరమగతి, పరమధామం కూడా. కాబట్టి గీత యొక్క దృఢ నిర్ణయం ఏమిటంటే, సన్యాసం మరియు నిష్కామ కర్మయోగం రెండింటిలోనూ పరమ నైష్కర్మ్య సిద్ధిని పొందడానికి నియత కర్మ చెయ్యడం అనివార్యం. ఇప్పటి వరకు సన్యాసి కోసం భజన, చింతనల గురించి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు సమర్పణ అంటూ అదే విషయాన్ని నిష్కామ కర్మయోగి కోసం కూడా చెబుతాడు.